చాలా సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం జరగాలి, కింద స్థాయిలో లేదు, మండల స్థాయిలో లేదు, గ్రామ స్థాయిలో లేదంటే అది తెలియని వ్యక్తిని కాదు, అవగాహన లేని వ్యక్తిని కాదు. ఖచ్చితంగా అవగాహన ఉంది. 2008లో కూడా అప్పటి రాజకీయ ప్రస్థానంతో అనుభవం ఉన్నవాడిని. ఎందుకు పార్టీ నిర్మాణం ఒక రోజులో జరగదంటే, కేవలం అధికారమే కావాలి అని అనుకున్నప్పుడు చాలామంది వ్యక్తులు వస్తారు. ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక జిల్లా నుంచి, వాళ్ళతోటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వర్గం ఒకళ్ళు వస్తారు. అలా పార్టీ నిర్మాణం జరుగుతుంది ఏ పార్టీకైనా సరే. కానీ జనసేనకి చాలా విభిన్నమైంది. ఇది అభిమానం, ఒక వ్యక్తి మీద అభిమానం, లేదంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల సమూహం. వీళ్ళెవరూ ఒక నాయకుడి కింద లేరు. వీళ్ళెవరు ప్రతి నియోజకవర్గంలో వీళ్ళెవ్వరూ కూడా ఈయన దగ్గర పనిచేద్దామని అనుకునే వ్యక్తులు కాదు. అందరూ వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం, ఆ అభిమానంతో పనిచేసేవాళ్ళు. వీళ్ళందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడానికి కేవలం కాలం ద్వారానే ఉంటుంది. ఇవన్నీ ఒక వజ్రాల గని. అది మనం ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇష్టంతో, ప్రేమతోటి, పైసా ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు మిగతా పార్టీలో చాలా అరుదుగా ఉంటారు. కానీ మన పార్టీలో కోకోలలుగా ఉంటారు. అంత బలమైన వ్యక్తుల సమూహం ఉండే వాళ్ళందరినీ క్రమబద్ధీకరణ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇండివిజువల్ మైండ్స్. వీళ్ళందరినీ ఏకతాటిపైన తీసుకురావడానికి ఒక కాలం తీసుకురావాలి. దాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఎక్సైజ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఈ రోజుకి ఒక చక్కటి రూపు తీసుకుంటుంది, ఒక మార్పు తీసుకుంటూ ఉంది. దీంట్లో నేను ఏదైతే నమ్మి ఒక కొత్త నాయకత్వానికి నేను అప్పచెప్పానో బాధ్యతలు 2019 ఎన్నికల్లో, ఈరోజు నా నాయకత్వమే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుండి మీరు తీసుకెళ్తున్నది ప్రతి ఒక్కరిని పేరు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మిగతా పార్టీలాగా కూర్చోబెట్టి, అంటే ముఖ్యంగా పార్టీ ఇవన్నీ ఆలోచించడానికి, ముఖ్యంగా మీరందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అంతకుముందు పార్టీ తీసుకోకముందు కొండంత బరువుని, బాధ్యతని భుజాల మీద వేసుకొని నడిపించిన వాళ్ళు, ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ముందుకి, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఎలా గుర్తించడం, ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే, ఒక కష్టకాలం, ఒక క్రమంలో, ఒక కాలంలో కొన్ని అనుభవాలు ఎదుర్కొంటే తప్ప ఎవరు నిలబడతారో ఎవరు నిలబడరు అని. రోడ్డు మీదకి వెళ్ళగానే 1000 మంది వస్తారు, కానీ పట్టుమని 10 మంది ఉంటే చాలు నమ్మేవాడిని. నేను 1000 మంది, లక్షల మంది నమ్మకాన్ని ఇష్టపడతాను, వాళ్ళ ప్రేమను ఇష్టపడతాను. కానీ పట్టుమని మన కోసం 10 మంది నిలబడే వాళ్ళకి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను. నేను అలాంటి వ్యక్తుల కోసం వెతికాను ఇన్ని రోజులు. మరి వారందరికీ ఎట్లాంటి బాధ్యతలు ఇవ్వాలి? అలాగే గతంలో కూడా మెంబర్షిప్, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నప్పుడు నేను అసలు ఎవరైతే ఒక చిన్న ఫోన్ కాల్తో ఇష్టంతో ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తే చాలు మెంబర్ అయిపోవాలి, డబ్బు అలాంటివి పెట్టద్దు అని చెప్పాను. ఆ తర్వాత అసలు డబ్బులు పెట్టాలా లేదా అన్న దాని మీద చాలా బలమైన సమీక్ష జరిగింది. అన్ని స్థాయిల్లో రకరకాల స్థాయిల్లో నాయకులతో మాట్లాడాను. కొంతమంది వద్దన్నారు, కొంతమంది కావాలన్నారు. కానీ ఇందాక మీ పేరు మీరే విజయశేఖర్, మంగళగిరి కదా మీది. విజయశేఖర్ లాంటి మన వ్యక్తుల దగ్గర నుంచి, అలాంటి అభిమానుల దగ్గర నుంచి, అలాంటి కార్యకర్తల దగ్గర నుంచి, జన సైనికుల దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. పోరాట యాత్రలో నేను ఏ మూలకి వెళ్ళినా సరే ప్రతి జన సైనికుడు ఇష్టపడే కూర్చోబెట్టి ఒక పార్టీకి ఒక జెండా కట్టుకొని, ఇందాక దాసరామ్ చెప్తున్నట్టుగా వాళ్ళే పెట్రోల్కి డబ్బులు పెట్టించుకోవాలంటే ఒక 100 రూపాయలు, 150 రూపాయలు సంపాదన ఉంటే దాంట్లో ఒక 50 రూపాయలు, 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మొత్తం తిరిగేవాళ్ళు. నేను అడిగేవాళ్ళని దేనికంటే మాకు ఇష్టం అన్నాను. నువ్వు మాట్లాడితే మా లోపల ఉండే, గుండెల్లో ఉండే బాధ తీరుద్ది, అందులో మీకు మద్దతు తెలుపుతున్నావు అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. అలాగే తోపుడు బండ్ల మీద
టిఫిన్ సెంటర్లు నడుపుతూ పెద్ద నాయకులు ఎవరో రానప్పటికీ ఎక్కడ కూడా ఖర్చుకి నా జన సైనికులు ఎప్పుడు వెనకాడలేదు. 10 పరకో 25 వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది దగ్గర మాట్లాడుతూ అలాగే జన సైనికుల దగ్గర తీసుకుంది, వాళ్ళు ఇంకా ఎక్కువ అన్నారు. అలా కాదని చెప్పి నేను మాట్లాడుతూ ఇంకొద్దిమంది ముఖ్యంగా జన సైనిక ఉన్న కొంతమంది ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం. అది కాంశీరామ్ గారి నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం. దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని, ఎట్లా అంటే ఒక వ్యవస్థని నడపడానికి పెట్టుబడి మన ఎవ్వరి మీద ఆధారపడకుండా మన పార్టీని మనమే నడుపుకోగలిగితే సత్తా గారు మనకుండా అది ఏమవుద్ది. ఇప్పుడు కూర్చోబెట్టి ఈ క్రియాశీలక సభ్యత్వం మీద వచ్చిన డబ్బు తీసుకెళ్ళి పార్టీ నడపలేం, సరిపోవు ఆ డబ్బులు. కానీ ఆ డబ్బు దేనికి విశ్వాసం ఇస్తుంటే నేను దీంట్లో భాగస్వామిని. ఇందాక మనుక్రాంత్ గారు చెప్పినట్టుగా ఒక ఆటో నడుపుకుంటూ 100 రూపాయలు 150 రూపాయలు వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటుంది. ఏంటంటే ఇది నా పార్టీ, ఇది నేనున్నాను. ఎందుకంటే దాంట్లో తన భాగస్వామి అవుతాడు. రేపు పోరాటం చేయడానికి నేను గుర్తించాను నా భాగస్వామ్యం. పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చి తనకు ఆటో డ్రైవరే కావచ్చు కానీ కడుపు మండితే ఒక భగత్ సింగ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి అయిపోతాడు. ఆ పెట్టుబడి ఆత్మవిశ్వాసం తాలూకు, ఆత్మవిశ్వాసానికి బలమైన పెట్టుబడి. ఏ మూలకి వెళ్ళినా కానీ వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు నడిపి ఈ రోజున క్రియాశీలక సభ్యత్వాన్ని చాలా విజయవంతంగా నేను మనోహర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ చేయొద్దు, మనం తక్కువ నియోజకవర్గాలు చేద్దామని ఆయన సూచిస్తే కరెక్ట్గా 5 నియోజకవర్గాలతో ప్రారంభించి ఇప్పుడు తదుపరి ఫేజ్, ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఇంకొద్ది రోజుల్లో ఉంటుంది, రేపే ఉంటుంది. దీనికి ఈ కొండంత బలం ఇచ్చింది ముందు మీ 5 నియోజకవర్గాల జన సైనికులందరికీ, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇన్ఛార్జెస్ లేరు అంటే ఉదాహరణకి దాసరి రాజు గారిని నేను ఇచ్చాపురంలో కలిసాను. తను ఎప్పటి నుంచో చేస్తూ ఉండేవాడు, సామాన్య కార్యకర్తగా ఉండి. తనలో నేనేం చూశానంటే ఒక నాయకత్వపు లక్షణాలు చూశాను. నిలబడగలడు సమస్యలకి. ఇచ్చాపురంలో మనకి ఆ రోజున నేను పోరాట యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. మిగతా శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచో టౌన్ నుంచి వచ్చిన కొంతమంది యువ నాయకులు లేదంటే అభిమానులు వీళ్ళు కలిసి, కానీ నేనేమనుకుంటానంటే నాయకులు మన కార్యకర్తల్లోంచి బయటికి రావాలి. ఎక్కడో బయట నుంచి వేరే పార్టీ నుంచి వచ్చే అరువు తెచ్చుకునే నాయకులు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి. అలా కాకుండా మనకి నిలబడే వ్యక్తులు కావాలంటే మనం దెబ్బతింటాం, కింద పడతాం, కానీ నిలదొక్కుంటాం. ప్రతి అనుభవం మనల్ని రాటు తెలుస్తుంది. దాసరి రాజు ఉదాహరణకి ఎందుకు తీసుకున్న బాధ్యత అప్పచెప్పామంటే, నేను చెప్పాను ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం క్రియాశీలక సభ్యత్వం అంటే ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టాను అని చెప్పి ఫస్ట్ పేరు ఇచ్చాపురం రాశాను. ఎందుకు రాశాను, అది ఆంధ్రప్రదేశ్కి మూల విసిరేసినట్టు ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఉద్దానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అందుకని మన ప్రయాణం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసే దాన్ని, నా నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. దిశానిర్దేశం ఎలా చేయాలి వీటన్నిటి మీద అంటే ముందుగా నేను ఆలోచిస్తుంది, మనకి మీరు తెలుసు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు బయటకు వచ్చినా, రాజకీయ పరంగా కానీ వ్యక్తిగత పరంగా ఎప్పుడు బయటకు వచ్చినా విపరీతమైన జనం తాలూకు ప్రేమ ఆదరణ ఉన్నవాళ్ళం. కానీ దాన్ని ఒక రాజకీయ శక్తిగా మలచాలి, ఒక ఆయుధంగా మార్చాలి దాన్ని. అంటే దాన్ని క్రమబద్ధీకరణ చేయాలి, దానికి ఒక డిసిప్లిన్ రావాలి. ఆ డిసిప్లిన్ రావాలంటే అందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి, సభ్యులుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ క్రియాశీలక సభ్యులు అంటే ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, పార్టీకి అందుబాటులో ఉండేవాళ్ళు, మిగతా వారి జీవితకాలం మిగతా పనులన్నీ చేసుకుంటూ వారి వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఉపాధి వాళ్ళు నడుపుకుంటూ పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల సమూహం స్థానిక నియోజకవర్గాల్లో చాలా అవసరం. ఎందుకంటే సమస్య ఈ రోజున నేను అర్జెంటుగా ఏదో రాష్ట్రాన్ని నడిపేసి ఒక పెద్ద స్థాయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం. నాకు వీటన్నిటికంటే కూడా పొలిటికల్ పార్టీ పెట్టింది. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, అదే మధ్యతరగతి విలువలతోటి బతికేవాడిని. నేను నమ్ముతాను వాటిని.
స్థాయి పెరిగి ఉండొచ్చు, డబ్బు సంపాదన వేరేలా ఉండొచ్చు, కానీ నా విలువలు సగటు మనిషికి ఎలాంటి బాధ ఉంటుందో ఆ బాధలు నేను సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడిని. కానీ అది ఏదో కొన్నిసార్లు సహాయం చేసేస్తే కాదు, ఒక ఎన్జిఓ పెడితే కాదు, ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణం ద్వారానే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలం. ఈరోజు మనం ఓడిపోయినప్పటికీ ఎవరికన్నా సరే సమస్య వస్తే వాళ్ళు గుర్తొచ్చేది జనసేన గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే ఇది మీరు ఊహించండి, ఒక పరాజయం తర్వాత జనం ఆదరణ ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. విలువలతో రాజకీయాలు నడపగలం, బాధ్యతగా నిలబడగలం, ఓటమిలకి ఇబ్బంది పడం, తట్టుకొని నిలబడతాం. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల్లో 3 months 4 అంటే 4 దాదాపు 100 రోజులు దాటింది, 100 రోజులు దాటింది అంతే. 3 నెలల పై దాంట్లో అప్పుడు మొదటి నెల నుంచి స్టార్ట్ చేశారు. ఇదే ఆఫీస్కి వచ్చారు, మాట్లాడమన్నారు. లేదు ఇంకా టైం తీసుకొని ప్రభుత్వాలు చేస్తాయి కదా అనుకున్నాం. ఆ రోజు మేము వైజాగ్ వెళ్ళినప్పుడు, అంటే నేను నా మనోగతాన్ని మీకు వ్యక్తపరుస్తాను. ఒక పరాజయం తర్వాత నాకు నిరుత్సాహం ఉండదు, కానీ ఒత్తిడి తీసుకుని దాన్ని ఎలా ముందుకెళ్ళాలని ఆలోచన ఉంటుంది తప్ప నాకు ఇబ్బంది ఉండదు. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే, మరి ఎక్కడ పెడతాం దీన్ని అంటే, నేను చెప్పాను ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు మన వలస కార్మికులంతా ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ అందరు కేంద్రం అది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులందరూ అక్కడి నుంచి వస్తారు, అటువైపు వెళ్తాం. ఉభయ గోదావరి జిల్లాలు వీటన్నిటి నుంచి కార్మికులు అక్కడికే వస్తారు కదా అని. ఒక్కళ్ళే నేను అడిగానంటే, వస్తే వీళ్ళందరూ చాలామంది చెప్తున్నారు జనం రారని, అంత వస్తారా అని అడిగాను. ఏదో వస్తారన్నారు, కానీ నేనేం నమ్ముతానంటే ఎప్పుడు ప్రయాణం ఒంటరిగానే ఉంటుంది. ప్రారంభించేటప్పుడు ఒక్కడిగానే ప్రయాణం ఉంటుంది, కానీ చివరికి వచ్చేటప్పటికి అది కోట్లలో ఉంటుంది. ఒక నిజమైన ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. నేను ఎప్పుడేం నమ్ముతానంటే, నేను మీకు వీళ్ళకి మాట ఇచ్చాను. నేను ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి వచ్చి మా కోసం మీరు గళమెత్తాలి, మీరు కొంచెం చెప్పాలి మా సమస్యలు, మీరు మా కోసం ఒక కార్యక్రమం చేయాలి, నిరసన కార్యక్రమం. నిజంగా వాళ్ళ ఎంతమంది చనిపోయారో తెలుసు, ఆ రోజున ఎంతమంది పస్తులు ఉండిపోయారు. వాళ్ళ బాధ ఆవేదన చూసి నేను ఖచ్చితంగా మాట్లాడతాను, వస్తానని చెప్పిన తర్వాత నేను చాలా ఒకటే నమ్మెళ్ళాను. ఎవ్వరు జనం రాకపోయినా నేను వీళ్ళకి మాట ఇచ్చాను, నాతో ఉన్న ఒక 10 మంది నడిస్తే చాలు, ఆ 10 మందితో నేను ముందుకెళ్తాను, నేను చెప్పదలుచుకుని చెప్తాను. అంతేగాని ఆ రోజున జనం వస్తారా ఎంతమందో నేను అస్సలు ఊహించలేదు, ఆశించలేదు కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా జనం మన వెనక ఉంటారని వద్దు, మీరు నడవగలరా లేదో మీరు ఆలోచించుకు. నేను అలా నడిచేవాడిని. మీరు నడిస్తే జనం వస్తారు, మీరు నిలబడితే జనం నిలబడతారు. సో ఆ రోజు మనం అడుగేస్తే మీకు ఎంత జనప్రవాహం వచ్చిందో ఈ రోజుకి మీ అందరికీ ఆ విజువల్ తెలుస్తూ ఉంటుంది. మీకు ఎంతమంది జనం వచ్చారు అంటే, ఒక సక్రమంగా మనం ఒకటి నమ్మి చేస్తే ఒక రోజు లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా దానికి సత్ఫలితాలు ఉండే రోజు వస్తుంది. ఒక అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడానికో పదవులు సంపాదించడానికో కాదు, ప్రజలకి ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని అందజేయడానికి, అందుకు జనసేన ప్రజలకు అందజేయడానికి. ఉదాహరణకి ఇచ్చాపురంకి వెళ్తే అక్కడ కిడ్నీది ఉంటే ఈ రోజుకి డయాలసిస్ సెంటర్స్ నాకు తెలుసు ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎవరితో మాట్లాడతాం? మాట్లాడే కొద్దీ ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రతిపక్షంగా ఉండి మనం ఏదైనా మాట్లాడితే, ఒక పార్టీగా బాధ్యతగా మాట్లాడితే చలనం చేసే రాజకీయ వ్యవస్థ చచ్చిపోయింది. ఒక మాట అంటే ఈ సమస్య ఇక్కడ ఉంది అంటే వ్యక్తిగత దూషణ బూతులు తప్ప సమస్యని పరిష్కరిద్దామన్న వ్యవస్థే లేదే. అలాంటి వ్యక్తులు కరువైపోయారే. ఇలాంటి పరిస్థితుల్లో బలంగా ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి మనకు. ఎందుకంటే నాకు లక్షల మందిని నేను ఉదాహరణకి రాజాంలోనే చూశాను. ఇసుకేస్తే రాలనంత జనం అనే ఒక పదం, ఒక వాక్యం విన్నాను, కానీ ఫస్ట్ టైం నేను చూశాను ఆ రోజున రాజాంలో. ఈ రోజుకి మీరు యూట్యూబ్లో కొడితే ఆ విజువల్ తెలుస్తూ ఉంటుంది. నేను కదలలేకపోయాను. అంత బలమైన జనం వచ్చి ఎన్నికల టైంలో ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అనేది చూస్తే, అలాగే మనకి రాయలసీమలో కూడా
మనకి పోరాట యాత్ర పెడితే ఇన్ని లక్షల మంది జనం వచ్చి ఇక్కడ ఎందుకు చివరిదాకా నిలబడలేదు అని అనిపిస్తే అందరికీ భయాలు ఉంటాయి. యువతకి కోపం ఉంటుంది కానీ, ఆవేశం ఉంటుంది కానీ, ఆగ్రహం ఉంటుంది కానీ దానిని కడదాకా తీసుకెళ్ళే ఓపిక లేదు. దానికి భయాలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, అనేక రకమైన ఒత్తిళ్ళు కావచ్చు. నేను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే మేము నిలబడతాం. మీరు ఫ్యాక్షనిస్ట్ లీడర్లు కానివ్వండి, వారిని మించిన వ్యక్తులు కానివ్వండి, కానీ నా ఒక్క జన సైనికుడు, మీరు ఎంత గొప్ప నాయకులైనా, ఎంత మీరు దాడి చేసే నాయకులు, ఒక్కడు నిలబడే ఒక్క జన సైనికుడు మీలాంటి వాళ్ళకి 100 మందికి సమాధానం చెప్పగలిగే అలాంటి క్రియాశీలక సభ్యులు కావాలి.